నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో ఒక లాస్ట్ మంత్ గర్ల్స్ హాస్టల్లో టిఫిన్లో బల్లి పడింది చూసాం. జేఎన్టీయూకి సంబంధించి చాలా యూనివర్సిటీల్లో ఈ వీడియో ద్వారా తెలంగాణ గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, పొలిటికల్ టైం విత్ అడ్వకేట్ రమ్య. ఈ వీడియో ద్వారా తెలంగాణ గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మెయిన్ టాపిక్ తెలంగాణ యూనివర్సిటీలు చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. రీసెంట్గా నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో ఒక లాస్ట్ మంత్ గర్ల్స్ హాస్టల్లో టిఫిన్లో బల్లి పడింది చూసాం. అలాగే రీసెంట్గా వాళ్ళు చేస్తున్న డిన్నర్లో పురుగులు వచ్చినాయి అని చూసాం. అలాగే తెలంగాణలో జేఎన్టీయూకి సంబంధించి చాలా యూనివర్సిటీల్లో వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెవల్యూటివ్గా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫుడ్లో పురుగులు వస్తున్నాయండి, నాణ్యమైన ఫుడ్డే పెట్టట్లేదు వాళ్ళు అని. సో ఇట్లా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటి మీద కూడా ఒక్కసారి ఆ సంబంధిత అధికారులకి డైరెక్షన్స్ ఇస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే పిల్లలు అక్కడ ఆ యూనివర్సిటీ సీట్స్ రావడం అంటే చాలా హార్డ్ వర్క్ చేసి తెచ్చుకుంటూ ఉంటారు. అక్కడ ఫుడ్ కూడా ప్రాపర్గా లేకపోతే చాలా సందర్భాల్లో వాళ్ళ ఆరోగ్యాలు డ్యామేజ్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అయినా మనం చూస్తూనే ఉన్నాం. ఆ టైంలో టెంపరీగా ఏదో యాక్షన్స్ తీసుకోవడం కాకుండా రెగ్యులర్గా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చేత కూడా అక్కడ సర్వేలు చేయించి వాళ్ళ వండే విధానం ఎట్లా ఉంది, ఏ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తోటి వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు, నెక్స్ట్ ఆ సరౌండింగ్స్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనేది హ్యూమన్ రైట్స్ కిందకు వస్తాయండి. సో ఎన్విరాన్మెంట్ అంతా నీట్గా ఉండాలి. విద్యార్థులకి సంబంధించింది అది మీరు ఫ్రీగా ఇస్తున్నా కూడా, ఎందుకంటే మీరేమీ ఇది ఫ్రీగా ఇస్తున్నది కాదు, జనాలు కట్టిన ట్యాక్స్ తోటి పిల్లల ఎడ్యుకేషన్ని మనం డెవలప్ చేయాలి కాబట్టి ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్లో ఇదొకటి. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది నా రిక్వెస్ట్. ఇక రిమైనింగ్ ప్రైవేట్ వాటిలో మనం శ్రీ చైతన్య, నారాయణ ఇట్లాంటివి చూస్తేనండి ఏమిటో పిల్లల్ని ఏదో మేకలను తీసుకెళ్ళి అక్కడ పడేయటం అదొక గుడ్ విల్ లాగా, ఇక వీడు పాస్ అవ్వకపోతే వీళ్ళు ఎందుకు పనికిరారు అన్నట్లుగా తీసుకెళ్ళి పేరెంట్స్ని తిట్టాలి. ఇక్కడ అంత ఫోర్స్ఫుల్గానో లేకపోతే అదేదో ఇంత పర్సంటేజ్ వస్తేనే గొప్ప అన్నట్లు పిల్లల ఆలోచన విధానం ఎలా పెరుగుతుంది. వాళ్ళు సొసైటీని చూసి నేర్చుకోవాల్సిన సందర్భం నుంచి వాళ్ళ 4 గదుల మధ్య ఇంత స్కోర్ ఆఫ్ పర్సంటేజ్ రావాలని ఇరికిచ్చేసి లక్షల ఫీజులు కడుతూ తీసుకెళ్ళి చేర్పిస్తున్నారు. అక్కడ సీట్ రావడమే గొప్ప, చేర్పించుకోవడమే గొప్ప అనే ఫీలింగ్లో మీరు ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. సరే మీ ఇష్టం, మీరు చేర్పించారు, మీరు కడుతున్న లక్షలకి తగ్గ ఫుడ్ ప్రాపర్గా పెడుతున్నారా లేదా? మీరు మీ పిల్లలకి ఇంట్లో గారంగా అన్ని నాణ్యంగా వండుకొని తినిపిస్తారు కదమ్మా. అది మీ పిల్లలు అక్కడికి వెళ్ళి పురుగులు పట్టేసినవో నాణ్యత లేనివో తింటూ ఉంటే వాళ్ళ ఆరోగ్యాలు డ్యామేజ్ అయిపోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఈ విషయాన్ని కూడా మీరు కొంత సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ నేను పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీకు ఏదైతే మీరు యూనివర్సిటీలో కాలేజీల్లో చేర్పించారో ఆ కాలేజీ హాస్టల్స్, నాకు తెలిసి ప్రైవేట్ హాస్టల్స్ ప్రైవేట్ కాలేజీల్లో వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ క్యాంటీన్స్ లోపలివి చూపించరు, లేదా ఇంటర్వ్యూల టైంలో ఏదో షో ఆఫ్ ఇచ్చి ఆ కాసేపు చూపిస్తారు. మీరు సడన్గా కూడా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసే రైట్స్ మీకున్నాయి. పిల్లల బాత్రూమ్స్ ఎట్లా ఉన్నాయి, పిల్లలకి సంబంధించి వాళ్ళకి పెడుతున్న క్యాంటీన్ సిస్టమ్ ఎట్లా ఉంది, వాళ్ళ ఫుడ్ ఏ రకమైన వ్యక్తులు ప్రిపేర్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత హైజీనిక్గా ఉంటున్నారు అనేది చూసుకోవడం మీ హక్కు. ఇన్ కేస్ అట్లా ఎవరు కూడా మిమ్మల్ని అలౌ చేయకపోతే వాళ్ళ మీద కంప్లైంట్ రేస్ చేయొచ్చండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకుంటారు. ఇవి సెమీ గవర్నమెంట్ సిస్టంలో వీళ్ళకి ఆల్రెడీ సంబంధిత అధికారులు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏమీ తెలియకపోతే కనీసం హ్యూమన్ రైట్స్కి ఒక లెటర్ రాసినా కూడా పలానా ఏరియాలో పలానా యూనివర్సిటీ వాళ్ళు, పలానా కాలేజీ వాళ్ళు ఈ రకంగా హాస్టల్ రన్ చేస్తున్నారండి అని వాళ్ళు సుమోటోగా తీసుకొని యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా రీసెంట్గా చూస్తున్నానండి, శ్రీ చైతన్య కాలేజీ ఒక పిల్లోడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. పిల్లోడు గోడ దూకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్, యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు, ఇట్లా తోసేయడం కాదు. చాలా కాలేజీల్లో చాలా యూనివర్సిటీల్లో సీసీ కెమెరాలు లేవు. కంపల్సరీ ప్రైవేటు యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటు కాలేజీల్లో సీసీ కెమెరాలు పెట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే ఎవరి మీద తోసేస్తారు వాళ్ళు. సో మీరు చేర్పిస్తున్న మీ పిల్లల యొక్క భద్రత మీకు చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటే మీరు డిమాండ్ చేయాల్సిన ఇంకొక పని, ఖచ్చితంగా వాళ్ళకి ప్రాపర్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, ప్రాపర్ బాత్రూమ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, ప్రాపర్ హైజీనిక్ ఫుడ్ పెట్టడంతో పాటు సేఫ్టీకి సీసీ కెమెరాలు ఉండాలి అనేది కూడా మీరు
డిమాండ్ చేయాలి తల్లిదండ్రుల కింద. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద అదేదో కాంట్రాక్ట్లో ఉంటాయి ఫుడ్ అనేది. ఆ కాంట్రాక్ట్లో వాళ్ళకి ఇచ్చే ఫండ్ని బట్టి వాళ్ళు దాంట్లో ఎంత మిగిలి చేసుకోవాలని చూసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫుడ్ నాణ్యత లేని మెటీరియల్స్ తోటి వండేస్తూ ఉంటారు. సో గవర్నమెంట్ ఈ విషయాన్ని కాస్త సీరియస్గా తీసుకోవాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.